నమస్తే అమ్మా. ఇప్పుడు మీ పేరు రాంబాబు, ఎక్కడ ఉంటారు సార్? బోరబండ. సార్ ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా హైదరాబాద్ లో. సో మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? అండ్ వాటర్ లాగిన్స్ కానీ ఎక్కడైనా డ్రైనేజెస్ పొంగడం కానీ అదేవిధంగా వాటర్ సరఫరా రోడ్స్ ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా? నేను బోరబండ రాధాకృష్ణ నగర్ లో ఉంటున్నాను. మా బస్తీ మట్టికి చాలా నీట్ గా ఉంటది. వాటర్ ఉండదు, డ్రైనేజీలు అన్ని కూడా బాగానే ఉంటది. మా వార్డులో వాళ్ళు కూడా అందరూ బాగానే ఉంటారు. అలాంటి ఇబ్బంది లేదు మాకు. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న కార్పొరేటర్ కానీ అది ఎమ్మెల్యే కానీ రావడము చూడడము మీ సమస్యలని పరిష్కరించడం చేస్తారని మా వార్డుకి వచ్చేటప్పుడు మట్టికి ఏమైనా సమస్య వచ్చేటప్పుడు మట్టికి వాళ్ళ దృష్టికి వెళ్తే మట్టి కంపల్సరీగా వచ్చి చేస్తారు. వాళ్ళు వెంటనే చూసుకుంటారు. వార్డు నెంబర్ కూడా చూసుకుంటారు. అదే డివిజన్ కార్పొరేటర్ కూడా వెంటనే వస్తుంది ఆమె. సో ఇప్పుడు మీ దాంట్లో ఇంకా మార్పు జరగాలి అంటే ఇంకేమైనా జరగాల్సినవి ఏమైనా ఉన్నాయండి? జరగవలసిన ఉన్నాయంటే వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు. మున్సిపాలిటీ వాళ్ళని వార్డు వాళ్ళు. అంతేగాని స్థానికంగా అక్కడ ఉన్న వాళ్ళకి పెద్దగా ఏం తెలియదు. కొంచెమే తెలుస్తుంది. మిగిలినన్ని కూడా వాళ్ళే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు? అది ప్రజలు నిర్ణయిస్తారమ్మా. ఎవరు మనం ముందుగా చెప్పలేము. ప్రభుత్వాలు చూసారు కదా, అయితే మట్టి కాంగ్రెస్ బాగుంది కాబట్టి కాంగ్రెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఆ తర్వాత ప్రజలు ఎవరు పోటీ చేస్తారో వాళ్ళ నుంచి ఎన్నిక జరుగుతుంది.